తులా రాశివారు డిసెంబర్ 10న కుక్కకిదొకటి తినిపిస్తే చాలు, కూర్చొని తిన్నా తరగని డబ్బు వస్తుంది. తులా రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశివారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారిలో పట్టుదల అనేది అధికంగా కనిపిస్తుంది. ఈ రాశివారు ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేయాలని నిర్ణయించుకున్నట్లయితే ఇక దాన్ని చేసేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం అయితే తులారాశి వారిలో ఉంటుంది. అలానే ఈ రాశివారు ఎప్పుడూ కూడా తాను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు ఏవైతే విలువలు ఉన్నాయో వాటిని చివరి వరకు కూడా విడిచిపెట్టారని చెప్పుకోవచ్చు. ఎవ్వరి కోసం కూడా తమ వ్యక్తిత్వాన్ని అయితే మార్చుకోవడానికి ఇష్టపడరు. ఈ రాశి వారిలో వాక్చాతుర్యం అనేది అధికంగా కనిపిస్తుంది కాబట్టి ఇతరులు త్వరగా ఆకర్షిస్తారు. నిర్ణయాల విషయంలో కానీ లేదా ఎత్తులకు పై ఎత్తులు వేసే విషయంలో కానీ తులారాశివారు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు వేసేటువంటి అంచనాలు కూడా ఎప్పుడూ కూడా తప్పు అవ్వవు. అలానే తులారాశికి సంబంధించి బంధువుల విషయంలో కానీ లేదా వీరికి ఉన్నటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మాత్రం ఎంతో ఖచ్చితంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా తన పని తానే చేయాలనుకుంటారు. ఇతరుల మీద తన పని భారాన్ని మోపడానికి అస్సలు ఇష్టపడరు. రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు బాగా కలిసి రాబోతున్నాయి. వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ఇది బాగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. నూతన ప్రారంభాలు కానీ నూతన పెట్టుబడులు కానీ ఎంతో వేగంగా ముందుకు సాగుతాయి. వ్యాపార పరంగా మీకు ఎవరితోనైనా మనస్పర్ధలు లేదా పార్ట్నర్షిప్లో వివాదాలున్నా అవన్నీ ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో అభివృద్ధి అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. అలానే ఈ సమయంలో మీకు ఉద్యోగ రీత్యా తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగాల్లో దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ ఇంక్రిమెంట్లు కోరుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా అవన్నీ కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగ ప్రదేశంలో చికాకులు మాత్రం కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. పై స్థాయి అధికారులతో కానీ తోటి ఉద్యోగస్తులతో కానీ చిన్న చిన్న విషయాలకు కూడా మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా ఈ సమయంలో తులారాశి వారికి బాగానే కలిసి వస్తుంది. గతంతో పోలిస్తే విద్యార్థులకి ఈ సమయం అంతా కూడా మీరు అనుకున్న విధంగా ఫలితాలు సాధిస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఎంతో కాలంగా ఏవైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో వాటిలో మీరు అనుకున్న విధంగా ఉత్తీర్ణత సాధించడం జరుగుతుంది. విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాల విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా భయపడకుండా మీరు ముందడుగు వేసినట్లయితే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడం జరుగుతుందిగా చెప్పుకోవచ్చు. అలానే తులారాశికి సంబంధించిన వారు ఈ సమయంలో దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాల పరంగా ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా అవతల వ్యక్తి నుండి కూడా వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి వాహనాల మీద బయటకు వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండటం మంచిది. చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. గతంతో పోలిస్తే చెరువుల వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు అయితే సంపాదించుకుంటారు. అలానే రాజకీయస్తులకి ఈ సమయంలో పేరు ప్రఖ్యాతులకు ఎలాంటి లోటు ఉండదు. రాజకీయ పరంగా అన్ని విధాలా కలిసి రాబోతుంది. రాజకీయ పరంగా మీకు ప్రజాబలం అనుచరుల బలం పెరుగుతాయని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో తులారాశి వారు తమది పైచేయిగా చూపిస్తూ ఉంటారు. కళాకారులకు ఒకప్పుడు ఎవరైతే అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన వారు ఉంటారో ఈ సమయంలో పిలిచి మరీ మీకు అవకాశాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో కళారంగ పరంగా మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో తులారాశి వారికి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. అయితే ఆరోగ్య పరంగా మాత్రం
ఇంటిలో సంతాన ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కానీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. మీ ఆరోగ్యాలకైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వీటి కారణంగానే మీరు కొంచెం ఎక్కువగా బెంగ పెట్టుకునే అవకాశం కూడా ఉంది. దీని కొరకు మీరు ఒక చిన్న పరిహారం చేసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం, సంతాన ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీని కొరకు మీరు ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని అయితే కుక్కకు తినిపించవలసి ఉంటుంది. పూర్వకాలం నుండి కూడా మూగ జంతువులకి అలానే మానవులకి విడదీరాని సంబంధం అయితే ఉంది. మూగ జంతువులకి ఆహారం తినిపించడం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుక్క అంటే విశ్వాసానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. మూగ జంతువుల విషయంలో కానీ పెంపుడు జంతువుల విషయంలో కానీ కుక్క మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుల్లో తమ ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటూనే వస్తున్నారు. ఈ విధంగా చేయడం ఎంతో మంచిది. అయితే మనం కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మూగ జంతువులకు కనుక ఆహారం తినిపించినట్లయితే మన ఇంట్లో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. వాటికి కడుపు నిండా సంతృప్తిగా తిన్నట్లయితే వాటి యొక్క దీవెనలు ఏవైతే ఉంటాయో ఆ పుణ్యఫలం అంతా కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వచ్చే డిసెంబర్ 10న మీరు ఖచ్చితంగా ఒక వస్తువుని అయితే కుక్కకు తినిపించవలసి ఉంటుంది. కిచిడి అండి. అన్ని రకాల కూరగాయలతో చేసినటువంటి కిచిడి ఏదైతే ఉంటుందో దాంట్లో కొద్దిగా గానుగు నూనె అలానే నెయ్యను ఎంతో ఎక్కువగా కాకుండా తక్కువగా వేయవలసి ఉంటుంది. ఈ రెండు వేసి ఆ కిచిడీని కుక్కకు తినిపించవలసి ఉంటుంది. అయితే వీధి కుక్కలు కానీ లేదా ఇంట్లో ఉన్న కుక్క కానీ మనస్ఫూర్తిగా కిచిడి తిన్నట్లయితే ఖచ్చితంగా తొందరలోనే మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే కుక్కలకనే కాకుండా తరచూ కూడా మన చుట్టూ ఉన్న మూగ జీవాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆహారాన్ని తినిపించడం వల్ల చాలా వరకు కూడా మనకు తెలియకుండానే ప్రశాంతత ఏర్పడడం, కొన్ని సమస్యలు అయితే మన దగ్గరికే రావని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి కుటుంబ విషయంలో అయితే ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. కుటుంబ పరంగా పరిస్థితులన్నీ కూడా ఒక్కొక్కటిగా మెరుగుపడతాయి. అంటే కుటుంబంలో తోబుట్టువుల మధ్య ఉన్న వివాదాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోవడం, ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు పూర్తి చేయడం, అలానే కుటుంబ విషయంలో తీసుకునే నిర్ణయాలు కూడా చాలా తెలివిగా తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో శుభవార్తలు అయితే వింటారు. మీరు కొంచెం ఓపికతో ఎదురు చూడవలసి ఉంటుంది. ముఖ్యంగా వివాహ పరంగా చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయి. సంతాన విషయాల్లో కూడా శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ విషయంలో స్త్రీల వల్ల మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు తలపెట్టడం కానీ లేదా వారి వల్ల శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.